హాయ్ గైస్, ఒక విషయం మాట్లాడదాం అని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుందండి. మ్యాటర్ ఏంటంటే చాలామంది బిజినెస్ 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 చాలా సింపుల్ అనుకుంటున్నారు. చాలా వీడియోస్లో చూస్తున్నాను, జాబ్ ఎందుకు, బిజినెస్ చేయండి, ఒకరి దగ్గర బానిస ఎందుకు అంటున్నారు. చాలామంది అది తెలియక మనం కూడా బిజినెస్ చేసేద్దాం అని చెప్పేసి అనుభవం లేకపోయినా అప్పు చేసేసి మరి బిజినెస్ చేస్తున్నారు. మీ దగ్గర డబ్బు ఉంటేనే వ్యాపారం చేయండి, ఎందుకంటే లాస్ వచ్చినా మీరు ఫేస్ చేయగలగాలి. మీరు అప్పు చేసి బిజినెస్ చేసి లాస్ అయిపోతే కనుక మీకు అప్పే మిగులుతుంది లాస్ చేసి. దయచేసి ఎవరైనా సరే మీకు అనుభవం ఉన్నా సరే, ఆవగింజంత అదృష్టం ఉండాలని చెప్తారు చూసారా, ఎంత అనుభవం ఉన్నా సరే చెఫ్ అయ్యి కూడా తన రెస్టారెంట్ పెట్టి తను క్లిక్ అవ్వలేడు. ఒక చెఫ్ కూడా, మీరు కూడా ఒక బిజినెస్ చేయాలంటే ఒక లాస్ వచ్చినా దాన్ని తట్టుకునేలా ఉండి, డబ్బు పోయినా పర్లేదు అనుకునేలా ఉంటేనే వ్యాపారం చేయండి. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నాను, యూత్ రెస్టారెంట్స్ పెట్టేస్తున్నారు, చిన్న స్టార్ట్అప్స్ చేస్తున్నారు. చెయ్యండి, కాదంటలేదు, కానీ మీరు దాన్ని తట్టుకునే సత్తా ఉంటేనే చేయండి. ఎందుకంటే ఎన్నో బిజినెస్లు తీసేస్తున్నారండి, చివరికి మీకు అప్పు దాన్ని కట్టే వడ్డీయే మిగిలిపోద్ది. మీరు ఎంత బిజినెస్ చేసినా ఈ రోజుల్లో సేవింగ్ అనేది అవ్వదండి. మీరు అప్పు చేసిన దానికి వడ్డీ కట్టడమే సరిపోద్ది మీకు వచ్చిందంతా. తర్వాత ఇంట్లోకి ఏం పెడతారు, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని చూసుకోవాలి, తర్వాత మీ పిల్లలు ఉంటే ఫీజులు, హాస్పిటాలిటీ, మొత్తం ఇవన్నీ మీరు ఒక బిజినెస్ మీద నడపాలంటే చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. అయితే కనుక నా అడ్వైజ్ ఏంటంటే, మీ దగ్గర ఫుల్ క్యాష్ ఉంటే దాంట్లో 50%తోనే బిజినెస్ చేయండి. అది లాస్ అయితే మిగతా 50% సేవింగ్ చేసుకుని మళ్ళీ జాబ్ చేసుకోవచ్చు. అదే మీ దగ్గర ఏమి లేకుండా ఉన్నది కొంచెం కూడా తర్వాత బయట నుంచి అప్పు చేసేసి బిజినెస్ చేస్తున్నారు, దానివల్ల ఏమవుద్దంటే వ్యాపారం లేని టైంలో మీకు వడ్డీలు పెరిగిపోతాయి. ఇప్పుడు అసలేమో వడ్డీ రూపంలో బయటికి పోద్ది, చివరికి వడ్డీ రూపంలో అసలు పోయి అసలు కింద ఉండిపోద్దండి. అంటే అప్పు ఉండిపోద్ది, ఇక్కడ చూస్తేనేమో క్యాపిటల్ అంతా అయిపోద్ది, గొల్ల అయిపోద్ది, ఏం మిగలదు చివరి చేసి. సో దయచేసి వ్యాపారం మొదలుపెట్టే ముందు మాత్రం ఆలోచించండి, 1కి 100 సార్లు ఆలోచించి. చాలా సింపుల్ థింగ్ కాదండి బిజినెస్ అనేది. ఎదుటోడు చేస్తున్నాడు కదా, లేకపోతే నువ్వు చేస్తున్నావు కదా అని అంటే దీంట్లో ఉండే స్ట్రగుల్స్, తలనొప్పులు మాకు తెలిసండి ఎలా ఉంటుందో. ఎన్నో తట్టుకోవాలి, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన జీవితం అనేది మాత్రం కోల్పోతారు బిజినెస్ అంటే మాత్రం. ఇప్పుడు మీరు ఒక 10,000 20,000 సంపాదిస్తారు ఒక లాభాన్ని, ఆ లాభం ఏం చేస్తుంది, అప్పు ఇచ్చినోడు ఇంట్రెస్ట్ అట్టుకుపోతారు, లేదా లోన్కి వెళ్ళిపోద్ది. మరి ఇంట్లోకి ఏం పెడతారు, మీరు సేవింగ్ ఎప్పుడు చేస్తారు? అవ్వదండి. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నా చిన్న మెసేజ్ తప్పుగా అర్థమైతే కనుక నన్ను క్షమించండి. ఓకే గైస్, బాయ్, ఫాలో చేయండి.